ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్లోని మహారాజా స్టేడియం వేదికగా పంజాబ్ కోల్కతా జట్ల మధ్య 31వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉండనుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సునాయాసంగా పరుగులు చేయగలిగాయి. అంతేకాకుండా 2 సందర్భాల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. దానికి ఒక రివెంజ్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే గతేడాది కోల్కతా జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అనూహ్యంగా కోల్కతా జట్టు శ్రేయస్ అయ్యర్ ను విడిచిపెట్టింది. ఇదే విషయమై శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఒకానొక మీడియా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా తనను ఎందుకు విడిచిపెట్టిందో అర్థం కాలేదని, ఆ సమయంలో తాను షాక్ కి గురయ్యాను అని కూడా చెప్పుకొచ్చాడు. జట్టుకు కప్పు గెలిపించినా కూడా తనకు కనీస గౌరవం దక్కలేదని కొద్దిగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఖచ్చితంగా మాజీ ఫ్రాంచైజీపై రివెంజ్ తీర్చుకోవాలని 100% అనుకుంటాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కోల్కతాగా మారనుంది. కానీ ఈ పరిస్థితుల్లో కేకేఆర్ పై పంజాబ్ గెలుపు అంత సులభం కాదు. అందుకు కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టు మిడిల్ ఆర్డర్ కొద్దిగా పేలవంగా కనిపిస్తోంది. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మాక్స్వెల్, స్టోయినిస్ ఈ 4 బ్యాటర్లు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడరో తెలియని పరిస్థితి ఏర్పడింది. 4 నిలకడలేమి కారణంగా పంజాబ్ జట్టు కొద్దిగా ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు ఫెర్గుసన్ లాంటి బౌలర్ గాయపడ్డాడు. దీంతో ఆ జట్టుని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఫెర్గుసన్ గనుక ఈ మ్యాచ్లో అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో అజ్మతుల్లా ఉమర్జాయ్ లేదా విజయ్ కుమార్ వైశాఖ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. విజయ్ కుమార్ వైశాఖ్ ఆరంభంలో బాగానే బౌలింగ్ చేసినా పంజాబ్ జట్టు మళ్లీ అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తెలియట్లేదు. చండీగఢ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ కేకేఆర్ జట్టు ఏదైనా మార్పులు చేయాలి అని అనుకుంటే మొయిన్ అలీను పక్కన పెట్టి ఆండ్రీ చినార్జ్ను జట్టులోకి తీసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పెన్సర్ జాన్సన్ కి మాత్రం అవకాశం ఇవ్వకూడదు. అలా చేస్తే మాత్రం కేకేఆర్ ఓటమి ఖాయం. అదే సమయంలో కోల్కతా జట్టులో ఓ 3 ఆటగాళ్లు పంజాబ్ జట్టుకు షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది. వారి పట్ల పంజాబ్ జట్టు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళెవరూ ఇప్పుడు చూద్దాం. కేకేఆర్ జట్టులో ముఖ్యంగా సునీల్ నరైన్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. అతడు బౌలింగ్ అలానే బ్యాటింగ్ రెండిట్లో కూడా ఇంపాక్ట్ చూపించగలడు. కేకేఆర్ జట్టులో అసలైన టాప్ మోస్ట్ ప్లేయర్ సునీల్ నరైన్. అతడు ఈ మధ్య మెల్లమెల్లగా తన పూర్వపు ఫామ్ అందిపుచ్చుకుంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లో కూడా అదరగొడుతున్నాడు. కాబట్టి సునీల్ నరైన్ విషయంలో పంజాబ్ ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచించాల్సిన అవసరం ఉంది. ఇక కేకేఆర్ జట్టులో ఉన్న మరొక డేంజర్ ఆటగాడు హర్షిత్ రాణా. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం, బ్యాట్స్మెన్ ను ఒత్తిడిలోకి నెట్టడం ఇలాంటి విషయాల్లో హర్షిత్ రాణా ఎప్పుడూ గానీ ముందుంటాడు. ఈ మధ్యకాలంలో అద్భుత ఫామ్ లో ఉన్న హర్షిత్ రాణాను ఎదుర్కోవాలి అంటే పంజాబ్ జట్టు మరింత పగడ్బందీ ప్రణాళికతో ఈ మ్యాచ్ కోసం సన్నద్ధం కావాలి. ఇక కేకేఆర్ జట్టులో ఉన్న మరొక డేంజర్ ఆటగాడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్. అతడు గనుక క్రీజులో కుదురుకుంటే చాలా త్వరగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. కాబట్టి మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ను త్వరగా అవుట్ చేయడానికి పంజాబ్ బౌలర్లు స్పెషల్ ప్లాన్తో బరిలోకి దిగాలి. ఈ 3 కోల్కతా ఆటగాళ్లను గనుక పంజాబ్ జట్టు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ఆ జట్టు గెలుపు చాలా సులభం అవుతుంది. కోల్కతా జట్టు అలానే పంజాబ్ జట్టు బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ స్పిన్ విభాగంలో మాత్రం కేకేఆర్ ముందంజలో ఉంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో 2 జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. ఏ జట్టు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పడం చాలా కష్టం. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.